హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ థియరీ. మీకు ప్రామిస్ చేశాను, ఈ ఛానల్లో సోది చెప్తా క్లిప్స్ వస్తాయి, కంపారిజన్ వీడియోస్ వస్తాయి, దానితో పాటు స్పోర్ట్స్ కాంటెంట్ కూడా చేస్తానని. అండ్ థంబ్నెయిల్ అండ్ టైటిల్లో మీరు ఆల్రెడీ చూశారు. టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ రీక్యాప్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ ఇన్ 2024. ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఒక్కసారి అలా గుర్తు చేసుకుని చిన్న రైడ్కి వెళ్ళొద్దాం. నాతో పాటు ఉండండి. ఎవరన్నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇది కూడా మన ఛానలే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారు? ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఓకే, చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే మూమెంట్స్ అన్నీ నేను ర్యాంక్ చేయట్లేదు. ఇవి నా పర్సనల్ ఫేవరెట్ మూమెంట్స్ ఇన్ 2024. సో అలా చెప్పుకుంటూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ర్యాంక్ అయితే కాదు, ఓకేనా? బట్ ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ది బెస్ట్ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ 2024. 29th June 2024, ఇండియా లిఫ్టింగ్ ది T20 క్రికెట్ వరల్డ్ కప్. ఎన్నో ఏళ్ళ డ్రాట్, సెమీఫైనల్స్లోకి వచ్చి ఫైనల్స్లోకి వచ్చి ఓడిపోయాం. 2013 తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ లేదు. వీటన్నిటికీ అండ్ ఆల్సో 19th November 2023 50 ఓవర్ వరల్డ్ కప్, మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్లో ఓడిపోయాం. ఆ బాధలన్నిటికీ ఒక చిన్న మార్పు అయితే ఉండాలి కదా, ఒక టర్న్ అరౌండ్ అయితే ఉండాలి కదా. అదే మన వరల్డ్ కప్ విక్టరీ అనమాట. ఆబ్వియస్లీ ఒక స్పెషల్ టోర్నమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో మెమరబుల్ మ్యాచెస్ ఉన్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఓడిపోయే మ్యాచ్, చీట్ కోడ్, జస్ప్రీత్ బుమ్రా, ఆయన వల్లే గెలిచాం. ఆల్మోస్ట్ చేస్తారు వాళ్ళు అన్న బాల్కి వచ్చిన తర్వాత గెలిచాం. అండ్ ఆల్సో మనల్ని 2023లో ఫైనల్స్లో ఓడించిన ఆస్ట్రేలియాని మనమే ఎలిమినేట్ చేసాం. అండ్ కమింగ్ టు ది ఫైనల్స్, అబ్బా మెంటల్ మ్యాడ్ మ్యాక్స్, యాంథ్రాక్స్, బుర్రపాడ్, మైండ్ బాగ్లింగ్, బుర్ర ఎగిరింగ్ ఫైనల్స్. అది మీ అందరికీ తెలుసు అసలు ఎలా ఉండిందో ఆ రోజు. ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్, క్లాస్ ఇన్ కాతేరామ కొడుకు పెచ్చ కోటుడు కొడుతున్నాడు, అయిపోయిందిరా బాబు, అప్ప ఏంట్రా ఈ బీటీ అనుకునే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అదే చీట్ కోడ్, జస్ప్రీత్ బుమ్రా, జెస్సీ బాయ్, ద గేమ్ చేంజర్ బౌలర్ విజృంభించాడు. కొడితే మళ్ళీ ఒక రేంజ్లో కంబ్యాక్ ఇచ్చాం. కుడోస్ టు హర్షదీప్ సింగ్, కుడోస్ టు హార్దిక్ పాండ్యా, అండ్ కుడోస్ టు లాంగ్ ఆఫ్ సూర్య కుమార్ యాదవ్. అబ్బా ఏం క్యాచ్! ఆ క్యాచ్ అలా పట్టి, క్యాచ్ బాల్ను పట్టలేదు అక్కడ, వరల్డ్ కప్ను అలా పట్టి ఇలా లోపలికి తీసుకొచ్చి మనకి అలా వరల్డ్ కప్ ఇచ్చాడనమాట. వీ ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. జస్ట్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి మా మూమెంట్స్. ఎక్కడ ఉన్నారు మీరు అసలు? చెప్పండి, కమెంట్స్లో చెప్పండి నాకు. హూ ఆర్ యూ వాచింగ్ ద మ్యాచ్ విత్? ఎలా ఎంజాయ్ చేశారు? అసలు స్ట్రీట్స్ అంతా ఒక చెక్దే, ఒక లెహరాదో, ఇంకా మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉండే ఆ రోజు నైట్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ నైట్. అఫ్ కోర్స్ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఇంకెలా ఉంటుంది మరి, సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు కదా. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మధ్యలోనే టూ స్టాల్వార్ట్స్ ఆఫ్ T20 క్రికెట్, ఇద్దరు ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పారు T20స్లో, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. మనకి విరాట్ కోహ్లీ T20 కెరియర్ అంటే ఎన్నో మ్యాచ్లు గుర్తొస్తాయి. ఆస్ట్రేలియాలో MCGలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫర్ ఎవర్ మెమరబుల్ మ్యాచ్. ఇంకా రోహిత్ శర్మ విషయానికి వస్తే ఎన్నో కౌంట్లెస్ మెమరీస్ ఇన్ T20s. అలాంటిది వాళ్ళిద్దరూ రిటైర్ అయ్యారు. సో అదొక బిటర్ స్వీట్ మూమెంట్ అని చెప్పాలి. బట్ అంతకంటే హై మూమెంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ గేమ్ నుంచి రిటైర్ అవ్వలేరు. సో ద బేటన్ హ్యాస్ పాస్ టు ది న్యూ జనరేషన్ అండ్ వాళ్ళు రిటైర్ అయిపోయారు మనకు ఒక వరల్డ్ కప్ ఇచ్చి. సో ఆబ్వియస్లీ 2024లో ది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే నాకు అదే అని చెప్తాను. రియలీ హ్యాపీ దట్ ఇండియా హ్యాస్ విన్ ది వరల్డ్ కప్. ఇక సెకండ్ మూమెంట్కి వద్దాం. సరే, ఇండియన్ క్రికెట్ అన్నావు, రీక్యాప్ అన్నావు, అది ఇది అన్నావు, మరి ఇదేంటిది SRH ఫ్యాన్ బయటకు వచ్చాడని చెప్తా. బట్ దెన్ ఐ విల్ టెల్ యూ వై దిస్ ఇయర్ ఈ స్పెషల్ ఫర్ ఇండియన్ క్రికెట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ SRH ఫ్యాన్స్. ఒకటి, యూ ప్లే ది గేమ్ ఎ సర్టన్ వే అండ్ దెన్ దేర్ ఇస్ అనదర్ థింగ్, యూ రీడిఫైన్ హౌ ఎ గేమ్ ఈస్ ప్లేడ్. 2024లో SRH ఆడిన ఆట, ఇంట్రడ్యూస్ చేసిన బ్రాండ్ ఆఫ్ క్రికెట్
తర్వాత వరల్డ్ మొత్తం పాకింది. అసలు T20ని ఇలా ఆడొచ్చా? అసలు ఈ రేంజ్‌లో అటాక్ చేయొచ్చా? చేస్తే ఈ రేంజ్ అవుట్‌పుట్ వస్తదా? అని ప్రతి టీము ఒక్కసారి ఇలా తిరిగి ఏం జరుగుతుందిరా అక్కడ? అని చూసిన మొమెంట్స్ అవి. 277, 287 అసల రికార్డుల మీద రికార్డులు. ఒకడి తర్వాత ఒకడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిక్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి ఊచకోత. అసలు ఎలా ఆడారంటే మెంటల్ వచ్చింది. అఫ్కోర్స్ ఫైనల్ గెలిచామా? గెలవలేదు. బట్ 2024 విల్ బి రిమెంబర్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్. ఒక ఎస్ఆర్హెచ్ కట్టు బానిస ప్రతి ఒక్కడికి 2024లో కమిన్స్ అండ్ టీమ్ ఇచ్చిన ఆ హై ఉంది చూశారు. అరే ఇప్పటికీ ఎల్ఎస్జీ మ్యాచ్, ముంబై మ్యాచ్, ఢిల్లీ మ్యాచ్, ఆర్సీబీ మ్యాచ్ పెట్టుకుని హైలైట్స్ చూస్తూ ఉంటారు. ఇప్పటికీ జియో సినిమా ఓపెన్ చేస్తే నా సెర్చ్ హిస్టరీలో అవే ఉంటాయి. మీరు ఎగ్జాజరేషన్ అనొచ్చు, మీరు వేరే టీమ్ ఫ్యాన్స్ అయితే మీకు ఇదంతా కొంచెం ఓవర్ అనిపించవచ్చు. బట్ డీప్ డౌన్ వీ ఆల్ నో దాట్ ఎస్ఆర్హెచ్ ఈ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసిన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అనేది ఒక విధంగా T20 క్రికెట్ని రీడిఫైన్ చేసిందని. సో ఇన్ దాట్ వే ఏ రియలీ స్పెషల్ ఇయర్ ఫర్ ఆల్ అస్ హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్. ఇక మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ బెస్ట్ మూమెంట్. సరే, టెస్ట్ క్రికెట్కి వెళ్దాం. టెస్ట్ క్రికెట్ అనేది మనకి చాలా ప్రెస్టీజియస్. అండ్ దాట్ టు ఇండియాలో హోమ్ సిరీస్ అంటే మాత్రం అసలు తగ్గేదే లేదు, పక్కా గెలవాలి. ఎందుకంటే 2024 స్టార్టింగ్కి వచ్చేసరికి ఇండియా హ్యాజంట్ లాస్ట్ ఏ హోమ్ సిరీస్ రైట్ ఫ్రమ్ 2014. సో ఒక 10 ఏళ్ళు ఇండియా ఓడిపోలే. ఆ 10 ఏళ్ల క్రితం కూడా ఇంగ్లాండ్తోనే ఓడిపోయింది. అండ్ ఇంగ్లాండ్ కేమ్ టు ఇండియా ఫర్ ఏ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్. ఫస్ట్ మ్యాచ్ మన హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లో మనం ఓడిపోయాం. కానీ ఆ తర్వాత మాత్రం ఒక టర్న్ అరౌండ్ వచ్చింది చూశారు. మామూలు టర్న్ అరౌండ్. వరుసగా 4 మ్యాచ్లు గెలిచాం. ఆ 4 మ్యాచ్ల్లో కూడా డామినెన్స్ అంటే డామినెన్స్. స్టోక్స్ అబ్సల్యూట్లీ హ్యాడ్ జీరో క్లూ అసలు ఏం చెయ్యాలి వీళ్ళకి, ఎలా గెలవాలి ఇంక ఇండియాలో అన్న రేంజ్లో మనం రిటర్న్ ఇచ్చాం. అక్షర్ పటేల్ బౌలింగ్, అశ్విన్ బౌలింగ్, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్. అసలు మనోళ్ళందరూ పిచ్చి కేక కుమ్ముడు, ఎవ్రీ వన్ స్టెప్డ్. అండ్ ఐ హ్యావ్ టు మెన్షన్ ధ్రువ్ జురేల్. ఇలాంటి ఒక డెబ్యూటాంట్ వచ్చి ఎక్సలెంట్గా ఆడాడు అసలు. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ సిరీస్. వీ వాన్ ద సిరీస్ విత్ 4-1. మన అన్బీటెన్ స్ట్రీక్ని అలా నిలబెట్టుకున్నాం. ఓకే, ది నెక్స్ట్ మూమెంట్ ఇది కూడా టెస్ట్ క్రికెట్ గురించే. అండ్ మెయిన్లీ టెస్ట్ క్రికెట్ గురించి నేను ఎందుకంటున్నానంటే, టెస్ట్ క్రికెట్లో దిస్ మ్యాన్ ఈజ్ ఎ స్టాల్వార్ట్ ఫర్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఒక లెజెండ్ ఈయన. అండ్ దిస్ లెజెండ్ ఇదే సిరీస్లో 500 టెస్ట్ వికెట్స్ని క్రాస్ చేశారు. దట్ ఈజ్ మిస్టర్ రవిచంద్రన్ అశ్విన్. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్. ఒక మొమెంట్ అనేది ఆయన గురించి నేను పెట్టేసా. ఎందుకంటే యాష్ అన్న చేసిన సర్వీస్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనలో ఎవరైతే ప్రాపర్గా క్రికెట్ని ఫాలో అవుతారో వాళ్ళందరికీ తెలుసు రవిచంద్రన్ అశ్విన్ అంటే ఏంటో. నాట్ ఈవెన్ ఇన్ ఇండియాలో అయితే ఇంకా బాల్ పట్టుకుంటే 5 వికెట్ హాల్ తీస్తాడు అన్న రేంజ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అశ్విన్కి ఇవ్వండి వికెట్ తీస్తాడు. వికెట్లు పట్టలేదా, గివ్ టు యాష్ ఈజ్ దేర్ అన్న మోడ్లో ఉంటుంది. అసలు ఎవ్రీ క్యాప్టెన్ కమింగ్ ఫ్రమ్ ధోని, కోహ్లీ, నౌ మన రోహిత్ శర్మ, ఎవరన్నా సరే యాష్ ఈజ్ ద రిలయబుల్ మ్యాన్. యాష్ ఈజ్ ద వికెట్ టేకర్. బెస్ట్ బ్యాట్స్మెన్ ఆపోజిట్ టీంలో ఉన్నాడంటే యాషే వికెట్లు తీస్తాడు. అది ఆ రేంజ్ నమ్మకం ఉండేది. ది బెస్ట్ బౌలర్ ఫర్ ఇండియా ఇన్ టెస్ట్ క్రికెట్. అలాంటిది రీసెంట్గా డిసెంబర్లో యాష్ రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. సడన్ రిటైర్మెంట్. అసలు ఏమైందో సడన్గా షాక్ అయ్యారా అన్నట్టయినా రిటైర్ అయిపోయారు. బట్ దెన్ కంగ్రాచులేషన్స్ ఆన్ ఎన్ ఇంక్రెడిబుల్ కెరియర్. నాట్ జస్ట్ అబౌట్ క్రికెట్ ఆన్ ఫీల్డ్ బట్ ఆఫ్ ఫీల్డ్ ఆల్సో ఈజ్ ఎ గ్రేట్ అంబాసిడర్ ఆఫ్ ది గేమ్. ఆయనకున్న నాలెడ్జ్ కానీ అసలు మీరందరూ యాష్ అన్న యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యాష్ అన్న యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వడం మొదలుపెట్టండి. ఎన్నో ఇన్సైట్స్ చెప్తారు, ఎన్నో ఎక్సలెంట్ మెమరీస్ అన్నీ గుర్తు చేస్తూ ఉంటారు, ఎక్సలెంట్ అనాలిసిస్లు చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఐపీఎల్లో మళ్ళీ ఈజ్ బ్యాక్ టు చెన్నై. సో ఆబ్వియస్లీ ఆ యాష్ని చూడబోతున్నాం మనం. బట్ దెన్ విల్ డెఫినెట్లీ మిస్ హిస్ సర్వీసెస్.
కంగ్రాచులేషన్స్ యాష్ అన్న ఆన్ అన్ ఇంక్రెడిబుల్ కెరియర్. ఈసారి చపాక్లో ఐపీఎల్లో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది న్యూ జర్నీ. సరే, ఒక లెజెండ్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక లెజెండ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ నేను లెజెండ్ అంటున్నాను అంటే ఇది ఎగ్జాజరేషన్ అస్సలు కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద స్పైడీ రిషబ్ పంత్. అసలు 2022 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2022లో యాక్సిడెంట్ అయింది. హీ వాజ్ అవే ఫ్రమ్ ది గేమ్ ఫర్ లాంగ్ 18 months. అండ్ మీకు ఎవరికైనా తెలియకపోతే రిషబ్ పంత్ ఇన్స్టాగ్రామ్లో రిషబ్ పంత్కి యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి ఏమైంది అనేది ఒక 10-minute డాక్యుమెంటరీ ఉంటుంది. డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు అసలు రిషబ్ పంత్కి ఏమైందని. ఇప్పుడు లెగ్ ఇలా ఉంటే ఇప్పుడు ఇది మన మోకాలు అనుకుంటే ఇక్కడ లెగమెంట్స్ ఉంటాయి. ఎవ్రీ పాసిబుల్ లెగమెంట్ టేర్ అయిపోయిందంట రైట్ లెగ్లో. అండ్ లెగ్ ఇలా ఉంటే ఈ లెగ్ ఇలా వెళ్ళిపోయిందంట మనిషికి యాక్సిడెంట్ అయిన తర్వాత. జస్ట్ ఇమాజిన్ వాట్ హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ ఇన్ దోస్ 18 months. యంగ్ పర్సన్, 24 ఏళ్ళు, పీక్ ఆఫ్ ది కెరియర్లో ఉన్నాడు. పీక్ ఆఫ్ ది కెరియర్లో ఉన్నప్పుడు అఫ్కోర్స్ ర్యాష్ డ్రైవింగ్ లైక్ స్పీడ్ డ్రైవింగ్ వల్లే అయింది, తనంతటా తనకే అయింది. బట్ స్టిల్ ఒకసారి అయిపోయిన తర్వాత ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే హీల్ కమ్ బ్యాక్ టు ద గేమ్ ఇన్ 18 months. అండ్ మనం మామూలుగా నడుస్తామో నడమో కూడా తెలియని మనిషి ప్రొఫెషనల్ క్రికెట్ అథ్లెటిక్గా పరిగెడుతూ, ఇంకా వికెట్ కీపర్ అంటే ఒక 600-700 స్క్వాట్లు చేయాలి మ్యాచ్లో. అలాగా హీ రిటర్న్డ్ బ్యాక్ టు ఇంటర్నేషనల్ క్రికెట్. హీ ప్లేడ్ ది వరల్డ్ కప్. అండ్ వరల్డ్ కప్ ఫైనల్లో ఏం తెలివి వాడాడు భయ్యా. క్లాసిన్ పిచ్చకొట్టుడు కొడుతుంటే జస్ట్ కాలు నొప్పి అని చెప్పి కొంచెం గేమ్ అవేర్నెస్తో గేమ్ని స్లో చేసి కొంచెం మొమెంటమ్ తగ్గించి అప్పుడు హార్దిక్ పాండ్యా ఓవర్లో ఫస్ట్ బాల్లో వైడ్గా వేసిన బాల్కి దొరికేస్తాడు క్లాసన్. గేమ్ అవేర్నెస్, మామూలు గేమ్ అవేర్నెస్ కాదు మనిషికి. ఈ రిటర్న్ బ్యాక్ టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నాడు, మంచిగా ఆడుతున్నాడు. అసలు సో హ్యాపీ టు సీ ద రిటర్న్ ఆఫ్ రిషబ్ పంత్ ఇన్ 2024. ఓకే, ది నెక్స్ట్ బెస్ట్ మూమెంట్. లెట్స్ గెట్ బ్యాక్ టు T20 క్రికెట్ అగైన్. సరే, వరల్డ్ కప్ అయిపోయింది. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత 2 seniors ఆఫ్ ది క్రికెట్ ఇద్దరు రిటైర్మెంట్ ఇచ్చారు. సో ఒక రీకన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంటుంది మన T20 క్రికెట్ టీం అనుకున్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేశారు. సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ కొన్ని సిరీస్లు ఆడింది ఇండియా. బట్ దెన్ నాకు గుర్తున్న సిరీస్లో అయితే జింబాబ్వే సిరీస్లో అభిషేక్ శర్మ డెబ్యూ చేశాడు. దానికి అఫ్కోర్స్ ఫుల్ స్ట్రెంత్ టీం వెళ్ళలేదు. బట్ దెన్ అభిషేక్ శర్మ సెంచరీ కూడా కొట్టాడు, గ్రేట్ ఆఫ్ హిమ్. దెన్ బంగ్లాదేశ్తో ఒక 2 matches జరిగినట్టున్నాయి. అండ్ దెన్ సౌత్ ఆఫ్రికా సిరీస్. ఈ సిరీస్లో మాత్రం ఇండియన్ టీమ్ అఫ్కోర్స్ రీస్ట్రక్చర్ అయింది. సంజు శాంసన్కి ఓపెనింగ్ ఇచ్చారు. తిలక్ వర్మ 1 down దిగడం స్టార్ట్ చేశాడు. నాకు ఎప్పుడు ఒకటి అనిపించేది, అసలు సంజు శాంసన్ ఐపీఎల్కి రాగానే అమ్మ తెగాడేసేవాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్సులు ఇస్తే మాత్రం సింగిల్ డిజిట్లకి అసలు ప్రూవ్ చేసుకోకుండా అవుట్ అయిపోయాడు. బాబు, నీ టాలెంట్కి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు ఇండియన్ క్రికెట్ టీంకి సర్వీస్ చేయి బాబు. యూ హ్యావ్ టు ప్లే వెల్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఎన్నో ఏళ్ల నుంచి, లిటరల్లీ ఒక 6-7 ఏళ్ల నుంచి ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాను కోరుకుంటూ వచ్చాడు. ఫైనల్లీ 2024లో ఫలించాయి, మన కోరికలన్నీ ఫలించాయి. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, అవి కూడా మామూలు కాదు. సంజు శాంసన్లో గొప్పతనం ఏంటంటే భయ్య ఆడితే లాంగ్ ఇన్నింగ్స్లు ఆడతాడు. తక్కువలో 30లో 40లో కొట్టామా మామూలుగా ఉండదు, సెంచరీలే. అలాంటి పిచ్చి కేక ఫామ్లోకి వచ్చాడు, ఎక్సలెంట్ క్రికెట్ ఆడాడు. సో హ్యాపీ టు సీ సంజు శాంసన్ ఫ్లరిషింగ్ ఫర్ ఇండియా. అండ్ దెన్ తిలక్ వర్మ, మన తెలుగోడు. ఎంత హ్యాపీ అనిపించిందంటే వచ్చాడు 1 down, పిచ్చి కేక మెంటల్ ఎక్కిచ్చాడు. సో హ్యాపీ టు సీ తిలక్ వర్మ సిమెంటింగ్ దట్ స్పాట్. సూర్యకుమార్ యాదవ్ 2 down దిగి బాబును దిగరా కుమ్మే అని చెప్తే మనోడు ఏకేస్తున్నాడు. సో రియలీ హ్యాపీ. అండ్ ఆల్సో ఆన్ ఏ పర్సనల్ నోట్, నితీష్ కుమార్ రెడ్డి మనం పెంచిన మొక్క, మన దగ్గర పెరిగిన మొక్క, అలా ఇండియాలో డెబ్యూ చేసి ఐ స్టిల్ రిమెంబర్ దట్ బంగ్లాదేశ్ T20 మ్యాచ్. చాలా బాగా ఆడాడు. హోపింగ్ టు సీ మోర్ ఆఫ్ నితీష్. అఫ్కోర్స్ ఇంకా ఇప్పుడు మన టెస్ట్లో అయితే కుమ్మేస్తున్నాడు. రియలీ హ్యాపీ దట్ నితీష్ ఈస్ ఫ్లరిషింగ్. ఇక్కడి నుంచి మనోడు గ్రాఫ్ ఈ రేంజ్లోనే ఉండాలి.
అని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎన్ అడ్మైరర్ ఆఫ్ నితీష్ క్రికెట్ స్కిల్స్ మనోడు, ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని కుమ్మేస్తాడు కాబట్టి, మనోడు కాబట్టి ఆల్ ద బెస్ట్ నితీష్. వెరీ 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 హ్యాపీ టు సీ యూ ఇన్ ది T20 క్రికెట్ టీమ్. వెరీ హ్యాపీ టు సీ యూ మేక్ ది డెబ్యూ. అండ్ ఇండియన్ T20 టీం కూడా ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు. ఆబ్వియస్లీ నేను చెప్పినట్టే బంగ్లాదేశ్తో కూడా 297 కొట్టారు మనం ఆ రోజు, మామూలుగా ఆడలేదు. సో రికార్డ్స్ బ్రేక్ అయినాయి, ఒక కొత్త జోష్ ఉంది టీంలో. అండ్ వెరీ హ్యాపీ టు సీ దట్ టీమ్ ఈస్ ఫ్లరిషింగ్. ఇక క్రికెట్ టీం అంటే మరి ఆబ్వియస్లీ మెన్నే కాదు, విమెన్ కూడా ఉంటారు. అండ్ ఇన్ విమెన్స్ క్రికెట్ టీమ్ ఆల్సో కూడోస్ టు స్మృతి మందన. అసలు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు మామూలుగా కాదు. అసలు ఒక ఇండియన్ బ్యాటర్ ఒక క్యాలెండర్ ఇయర్లో ఇన్ని సెంచరీలు ఎప్పుడు కొట్టలేదంట. అండ్ షీస్ కంటిన్యూ హర్ ఫామ్. మొన్న వెస్టిండీస్తో కూడా పిచ్చికేక కుమ్మేశారు. సో స్మృతి మందన, లవ్లీ టు సీ హర్ ఫ్లరిషింగ్. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ షఫాలీ గురించి మాట్లాడుకోకపోతే ఎలా చెప్పండి. మన షఫాలీ టెస్ట్ క్రికెట్లో, విమెన్స్ టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ 248 బాల్స్లో. అంతకుముందు సదర్లాండ్ దగ్గర ఉండేదంట రికార్డు. నౌ షీ బ్రోక్ ద రికార్డ్ అండ్ షీ ఈస్ ది ఫాస్టెస్ట్ 100 స్కోరర్ ఇన్ విమెన్స్ టెస్ట్ క్రికెట్. అండ్ వెరీ హ్యాపీ దట్ విమెన్స్ క్రికెట్ కూడా ఫ్లరిష్ అవుతుంది, WPL వస్తుంది, WPL మనందరం చూస్తున్నామని. సో హ్యాపీ. సో అదన్నమాట మ్యాటరు. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయని నాకు తెలుసు. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో మీరు కమెంట్స్లో చెప్పండి. నేను ఇవి రాసుకున్నా, ఇవి చెప్పాలనిపించి నేను ఇవి చెప్పా. ఐ డోంట్ నో వీడియో కూడా ఎంత లెంత్ వచ్చిందో. ఆఫ్ కోర్స్ కొంచెం కాంపాక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఒక ఫార్మాట్ చేసి చాలా రోజులు అయిపోయింది ఇలా ఒక్కడనే కూర్చొని మాట్లాడి. అండ్ స్పోర్ట్స్ గురించి నేను చెప్తే వర్కౌట్ అవుద్దో లేదో కూడా తెలీదు. సో ఆబ్వియస్లీ మీరు కమెంట్స్లో చెప్పండి, నాకు చేంజెస్ చెప్పండి. నచ్చితే మాత్రం లవ్ సింబల్లో 2 పెట్టండి. లవ్ సింబల్ 2 జస్ట్ అలా కమెంట్ చేస్తే, ఎన్ని ఎక్కువ లవ్ సింబల్ వస్తే అంత లవ్ మీకు అనిపించింది, నచ్చింది అని నేను అనుకుంటా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చారీ థియరీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎంతో కాంటెంట్ వస్తుంది, స్పోర్ట్స్ కాంటెంట్ వస్తుంది. సో ప్లీజ్ స్పోర్ట్స్ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఊపు వస్తుంది. నెక్స్ట్ వీడియో త్వరగా దించేస్తా. అండ్ ఇంకొక రీక్యాప్ వీడియో కావాలా, నాట్ ఇండియన్ క్రికెట్ బట్ మొత్తం ఇండియన్ స్పోర్ట్స్ని అంతా రౌండప్ చేసి ఒక రీక్యాప్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? చేసేయి అంటే చేసేయని కమెంట్ చేసేయండి, అది కూడా దించేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ చారీస్ థియరీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.